అలా ఫేస్బుక్లోకి వెళ్ళాం. ఇలా ఒక పోస్ట్ కనిపించింది. అదేంటో మీరే చూడండి. మీమర్స్ అని కాదు, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా ఇట్లనే అనుకుంటున్నారు. ఎందుకు అసలుకు? అంటే ఒక సైకియాట్రిస్ట్ అయినంత మాత్రాన తను మనిషి కాదా? లేదా తనకు మనసు ఉండదా? లేకపోతే తనకు కూడా కొన్ని భావాలను ఎక్స్పోజ్ చేసుకుందాం, ఎవరితోనన్నా షేర్ చేసుకుందాం అనే భావన ఉండదా? సైకియాట్రిస్టే ఆత్మహత్య చేసుకుంది, డిప్రెషన్లోకి వెళ్ళింది ఏంటండి? మోటివేషనల్ స్పీకరే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది, ఏదో సాధించాలన్న తపన ఉంటుంది. ఎన్నో దెబ్బలు తగిలితేనే ఒక రాయి శిల్పంలాగా మారినట్టు ఎన్ని దెబ్బలు తగలకపోతే ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక సైకియాట్రిస్ట్ అవుతారు చెప్పండి? జస్ట్ చదువుకున్న చదువు, ఓకే నేను 2 సంవత్సరాలు పుస్తకాలు చదివేసేసాను, నాకు సర్టిఫికేట్స్ వచ్చేసేసాయి, నేను సైకియాట్రిస్ట్ అయిపోయాను కాదు. తాను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, తనకి జీవితంలో తగిలిన గాయాలు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, వాళ్ళు మాత్రమే మోటివేషనల్ స్పీకర్ అవ్వగలరు, వాళ్ళు మాత్రమే సైకియాట్రిస్ట్ అవ్వగలరు. ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే ఇది ఉంటే ప్రొఫెషనలిజంలో బాగుంటుంది అన్న ఉద్దేశం అంతే. ఇప్పుడు డాక్టర్ అతను ట్రీట్మెంట్ ఇస్తాడు, తనే అనారోగ్యం పాలైతే ఎవరి దగ్గరికి వెళ్తాడు? తనంతట తాను ట్రీట్మెంట్ ఇచ్చుకోగలడా? చిన్న డిజీజ్ అయితే ఇచ్చుకోగలడు, పెద్ద పెద్ద డిజీజెస్ వస్తే ఎవరికి? ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తన జబ్బు నయమవుతుంది. అలాగే ఒక మనిషి కూడా, ఒక మోటివేషనల్ స్పీకర్ అయినా ఒక సైకియాట్రిస్ట్ అయినా సరే అంతే. తన పెయిన్ని పోగొట్టే పర్సన్ ఒకరు కావాలి. వాళ్ళు 100 మందికి 1000 మందికి మోటివేషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోలేరా అంటే ఇచ్చుకోగలరు. ఎంతవరకు ఇచ్చుకోగలరు అంతవరకు ఇచ్చుకోగలరు. అట్లీస్ట్ వాళ్ళ స్నేహితుల్లోనో లేకపోతే సోల్మేటా, ఫ్యామిలీనా, ఎవరో ఒక్కరన్నా సరే ఒక మనిషిని కనిపెట్టుకొని ఉండాలి కదండి, లేకపోతే వాళ్ళ బ్రతుకేమవుతుంది? ఒక మనిషి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఎన్నో రకాల గాయాలను ఎదుర్కొంటే తప్ప ఆ పెయిన్ అనేది అనుభవించలేరు. మానసికంగా మనసుని ముక్కలు అయిపోతేనే ఇంతటి పెయిన్ వస్తుంది, దానివల్లనే డిప్రెషన్లోకి వెళ్తారు, దానివల్లనే సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. మనుషులుగా బ్రతుకుతున్నాం అంతే, బుర్ర ఎదగలా మనది, జస్ట్ బాడీ ఎదిగింది, బతికేస్తున్నాం. ఒక మనిషిని అర్థం చేసుకోవడం రాదు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేశారో అనేది తెలియదు, ఏ పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చింది అనేది మనకి తెలియదు. ముందే మాటలు చెప్పేస్తాం. ఈ మీమర్స్ మరీ దారుణంగా తయారైపోయారండి. నవ్వించండి అబ్బా, ఏం ప్రాబ్లంలే, బీభత్సంగా నవ్వించండి, ట్రోల్ చేయండి, అస్సలేమనట్లేదు. బట్ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, వాటి మీద టచ్ చేయకండి, వాటిని కొట్టకండి, దయచేసి చెప్తున్నా. సెంటిమెంటల్ని కామెడీ చెయ్యకండి. ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే ఆ డెసిషన్ తీసుకొని ఆత్మహత్య వరకు వెళ్తుంది. ప్లీజ్, ఒక సైకియాట్రిస్ట్ని, ఒక మోటివేషనల్ స్పీకర్ని మీరు ఆదరించకపోయినా పర్వాలేదు, అవమానించకండి. 100 మంది జీవితాలను బాగు చేసేవాడు వాడి జీవితాన్ని నిజంగా బాగు చేసుకోలేడు. వాడు కూడా నాకొకరు చెప్తే బాగుండు, నాకొకరు మోటివేషన్ ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తాడు తప్ప వాడిని ఎంత మార్చుకోవాలని ప్రయత్నం చేసినా సరే అయ్యే పని కాదు. వీలుంటే సహాయం చేయండి, వీలు లేకపోతే సైలెంట్గా మీ దారి మీరు చూసుకోండి. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని అవమానించొద్దు. మన జీవితం మనం బ్రతుకుతాం.